ఓం శ్రీ గురుభ్యో నమః. ఎవరైనా శ్మశానకాళి ఇతరత్ర ఆ పేర్లతో ఉన్నటువంటి చేసేవాళ్ళు, వారాహిలు, ప్రత్యంగిరాలు, భైరవులు, ఇలాంటి మీరు ఏదేదో భయంకరంగా ఉన్నటువంటి కొన్ని దేవతలని ఆరాధించే వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటిది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. కరెక్టా కాదా నేను చెప్పేది. ఇప్పుడు నేను శ్రీ విద్యాపరంగా చెబుతున్నాను. అంటే నేను షడ ఆమ్నాయ మంత్ర పరిశోధకుడని చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. షడ ఆమ్నాయ మంత్ర పరిశోధకుడు అంటే మనం ఏ మంత్రాలు ఉచ్చరించినప్పుడు, కొన్ని తంత్రాలు చేస్తున్నప్పుడు, కొన్ని యంత్రాల్లో రాసిన బీజాక్షరాలు ఉంటాయి కదా, వాటికి ఏ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ నుంచి పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఎనర్జీ ఏంటి, వీటి నుంచి ఈ విశ్వంలో ఏ ప్రకంపనలు వస్తాయి, వీటికి సంబంధించిన సబ్జెక్ట్ అనమాట. ఇది బాగా అత్యంత డీప్ సబ్జెక్ట్ అనమాట. దీంట్లో మీకు ఈరోజు ఇప్పుడు నేను చెప్పినటువంటి చేస్తున్న వాళ్ళందరూ ఏం తెలుసుకోవాలంటే, కొన్ని మంత్రం వచ్చేసి ఇప్పుడు ఒక 10 ఏనుగులు ఒక్కసారి గీంకారం చేస్తాయి. ఆ సౌండ్ ఫిజికల్గా మీరు వింటారు. అలాగే ఒక మంత్రం చేస్తున్నప్పుడు ఆ మంత్రం నుంచి వచ్చే ఫిజికల్గా మాత్రమే మీరు మీ సూక్ష్మ శరీరం వాటి బారిన పడుతుంది, స్థూల శరీరం పడదు. ఆ సూక్ష్మ శరీరం పడ్డప్పుడు దాని నుంచి వచ్చినటువంటి వాటి వల్ల మీకు ప్రతిచర్యలు ఉంటాయి. దీనిని ఈ అంత పరంపర ఆధ్యాత్మికం ఆచరించినటువంటి వాళ్ళు, కొన్ని విదేశీయులు, ఉదాహరణ జర్మనీ స్టేట్స్ అలాంటి వాళ్ళు ఏం చేశారంటే, ఈ సౌండ్ ఒక 100 మంది బాగా మంచి వేదాలు చదువుకున్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ చేత కొన్ని మంత్రాలు చేయించి, ఆ మంత్రాలను వచ్చేసి ఇప్పుడు వాటిని ఏమంటారంటే LRAD రాసుకోండి, LRAD. దాన్ని ఏమంటారంటే లాంగ్ రేంజ్ అకౌస్టిక్ డివైస్. ఇది సోనిక్ వెపను అంటారు దీన్ని ఏకౌస్టిక్ గన్ను అంటారనమాట. ఎకౌస్టిక్ గన్ అంటారనమాట. ఈ సౌండ్ శ్రీ విద్య పరంగానే చెబుతున్నాను, మీరు ఇంకోసారి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు నెట్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఇన్ఫ్రా సౌండ్ అని ఉంటుంది. ఇన్ఫ్రా సౌండ్ అది మనుషుల మీద ఎలా పనిచేస్తుంది, జంతువుల మీద ఎలా పనిచేస్తుంది అని వాటికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఇప్పుడు ఆ వైద్య రంగంలో అల్ట్రాసౌండ్ అని కొన్ని సౌండ్స్ ద్వారా మనిషిలో రోగాలకు సంబంధించినటువంటి బ్యాక్టీరియాని కనిపెట్టి రిమూవ్ చేయట్లా, అలాగే అల్ట్రాసౌండ్ అంటారు. పేర్లు మారుతుంటాయి. ఇక్కడ ఈ శ్రీ విద్యా మంత్రాలు చేస్తున్నప్పుడు ఇవి మీకు ఈ కొన్ని శబ్ద మంత్రాలు మీ స్థూల శరీరం మీద పనిచేస్తాయి. ఈ వేదంలో చెప్పినటువంటి ఈ శ్రీ విద్యా శృతుల ప్రామాణిక మంత్రాలు చేయించిన వాళ్ళు తయారు చేసిన వెపన్స్ని సముద్రపు దొంగల మీద వాడతారు. బయట వాడితే ఏమవుతుంది, సముద్ర దొంగల మీద వాడితే ఏమవుతుందండి అంటే, మీరు వీటిని గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకొని తెలుసుకోండి. చెవులు పగిలిపోయి, నరాలు చిట్లిపోయి, మెదడు చిట్లిపోయి కుక్క సాగు చేస్తారనమాట. అంత భయంకరమైనటువంటి ఈ సౌండ్స్ ఇంటర్నల్గా బాడీ మీద పనిచేస్తాయి, ఫిజికల్గా కనపడదు మనకి. తర్వాత వచ్చేసి ఈ సౌండ్స్ని శ్రీ విద్య షట్కర్మల కోసం చేసేవాళ్ళు. శ్రీ విద్యలో షట్కర్మలు అంటే ఆకర్షణ, మోహనము, ఉచ్చాటన, విద్వేషణ, మారణకాండలు, ఇలాంటి వాటికి కొంతమంది తెలుసో తెలియకో చేస్తుంటారు. అయితే అందుకనే నేనేమంటున్నాను, చాలాసార్లు మీకు ఏం చెప్పాను, శృతి ప్రామాణికంగా చెయ్యండి ఏ మంత్రం చేసినా. అంటే ఏంటండి శృతి ప్రామాణికం అంటే, ఏ మంత్రం చేసినా మంత్రగాయత్రి చేయాలి. 50% మీ సూక్ష్మ శరీరం మీద నెగిటివ్ పడకుండా అది ఆపుతుంది. ఇక బ్రహ్మ విద్యా మంత్రాలు చేసుకున్నవాడు ఇలాంటివి చేశాడు అనుకోండి, పూర్వదీక్ష అయిన వాడే బగళాముఖినో, లేకపోతే బ్రహ్మాస్త్ర స్తంభినినో, లేకపోతే ఉల్కాముఖేశ్వరినో, లేకపోతేనేమో త్రిమూర్తి స్తంభనకారిని ఉల్కాముఖి కానీ, లేకపోతేనేమో బడబానల శరభసాలు, ఇలాంటివి ఏవి చేసినా దాని నుంచి వచ్చే సూక్ష్మ ప్రభావం వీడి పూర్వదీక్ష ఎన్నో సంవత్సరాలు చేసి ఉంటాడు కాబట్టి వాడి మీద పని చేయదు. లేకపోతే ఏమవుతుంది, స్థూల శరీరం అతలాకుతలం అయిపోతుంది అన్నమాట. అదన్నీ మీరు ఈ యొక్క నెట్లోకి వెళ్ళి ఇన్ఫ్రా సౌండ్ అంటే మీరు కొట్టి వాటి గురించి ఏమొస్తుంది, ఏంటి, మనం ఎట్లా చేస్తున్నాం అనేది తెలుస్తుంది.
ఇప్పుడు మీకు ఋగ్వేదంలో వచ్చేసి మన్యు సూక్త పారాయణం అని ఉంటుంది. బహు ప్రాచీనమైనటువంటిది ఇది. శత్రు నిర్మూలనార్థం ఇప్పుడు భాషలో, కానీ నెగిటివ్ ఎనర్జీ కోసం అప్పటికి సంబంధించింది. దీనిని మీరు సైంటిఫిక్గా ఒక లాంగ్వేజ్ వస్తుంది, మన పామర భాషలో ఒక లాంగ్వేజ్. పామర భాషలో అంటే క్షుద్ర పూజలు అంటారు, సైంటిఫిక్గా నెగిటివ్ ఎనర్జీ అనమాట. అది ఇంకా వేదాలు ఉపనిషత్ జ్ఞానం ఉన్నవాడైతే ఇంకొక రకంగా ఉంటుంది, మంచిని చెడు అని అట్లా రకరకాలు ఉంటాయి. ఇక్కడ లాంగ్వేజ్ మారుతుంది కానీ పదార్థం మారదు. ఈ మన్యు సూక్తం పారాయణంలో వచ్చేసి దీన్ని ఈ ఆంజనేయ స్వామికి సంపుటి చేసి చేస్తారు. ఆంజనేయ స్వామి త్రేతాయుగం, మన్యు సూక్తం సత్యయుగం ఉంది. అంటే కొన్ని నేను నిన్న సంకల్పం చెప్పాను, ఆ సంకల్పాన్ని బట్టి యుగాల తర్వాత ఆంజనేయ స్వామి. అయితే ఇక్కడ మనం ఆంజనేయ స్వామి స్థూలంగా తీసుకుంటే మీకు అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ శబ్దాలు తీసుకోవాలి. ఆంజనేయ స్వామి శబ్దం ఏం శబ్దం చెప్తారు ఇక్కడ మన్యు సూక్తంలో? ఆం హ్రీం క్రోం హరి మర్కటాయ స్వాహ అని చెప్తారనమాట. దాని అర్థం ఏంటి? ఆం హ్రీం క్రోం అంటే ఏంటి? ప్రాణశక్తి. ఒక మనిషిని, ఒక దేవతని కానీ ఆ శక్తిని డెవలప్ చేయొచ్చు, నిర్వీణం చేయడానికి వాడే వాటిలో యాం హ్రీం క్రోం వాడతారు. హరి అంటే ఏంటి? విష్ణుమూర్తి కాదు, శృతి ప్రామాణిక నిరుక్త వ్యాకరణాలు బట్టి హరి అంటే ఏంటి? నీళ్లు, వ్యాపింపేది. లేకపోతే ఇలా 100 అర్థాలు ఉంటాయి. అక్కడ నాకు సంబంధించిన చెడు వ్యాపించకుండా ఉండాలనేటువంటిది భావన. ఆ తర్వాత వచ్చేసి మర్కటం అంటే ఏంటంటే కోతి కాదు, నిరుక్త ప్రామాణికంగా. చాలామంది ఆంజనేయ స్వామి కోతిగా, భాష పామర భాష అంటారు దాన్ని. ఆంజనేయ స్వామి కోతి కాదు, మనస్సు చంచలమైన మనసు లేని వాడిని మర్కటం. చంచలమైన మనసులా ఉంటుంది కోతికి, అది లేనివాడు అనమాట ఆంజనేయ అంటే. ఆంజనేయ అంటే దాని అర్థాలు అవన్నీ మీరు వ్యాకరణ నిరుక్తాలుగానే తెలుస్తాయి. ప్రవచనాల్లో ఇవి చెప్పరు, వాళ్ళకి తెలియదు కాబట్టి. తర్వాత ఈ ఋగ్వేదంలో వచ్చేసి నేను ఇందాక ఋగ్వేదంలో కొన్ని మంత్రాల్లో ఉంటుందంటే ఇప్పుడు ఈ శబ్దం ఇన్ఫ్రా సౌండ్ కనుక కలిపి మేము ఏదైనా ఒక భారీ ఎత్తున ఇటువంటి ఒక కంప్లీట్ రిమూవ్ కోసం అలాంటప్పుడు వాడతారంటే దాంట్లో కొంతమంది శ్రీ విద్యా గురు పరంపరలో ఇవి చేస్తుంటారు, అందరూ చెయ్యరు. ఏమని చేస్తుంటారు? మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యురోహత కేం కేం కం గ్రహీం అఘోర మృత్యురూపే వరుణో జాత వేదా మన్యుం విషయీలతే మమ సర్వశత్రుహుం ఫట్ ఫట్ స్వాహ. ఈ విధంగా కొంత గురు పరంపరలో చేస్తుంటారు. ఇది సత్యం కాదు అని నా సొంత షడామనాయ పరిశోధనలో నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే ఇది కాదు. ఎందుకంటే భయంకరమైన మన్యు సూక్తమే భయంకరమైంది. కిరాతవారాహి కొన్ని కలిసినాయి ఇందులో. చాలా ప్రాణ నిర్మూలన అంటే ఇప్పుడు సూక్ష్మ శరీరం మనిషిని కొంతసార్లు చెప్తుంది ఏంటంటే ఏ విధమైన చేతబడులు ఇవన్నీ మంత్ర శబ్ద ధ్వని శాస్త్రం తెలియని వాడు చేసేవే తంత్రములు. మంత్ర శబ్ద ధ్వని తెలిసిన వాడు ఏ తంత్రములు చెయ్యడు. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఉదాహరణ కూడా చెబుతాను మీకు. ఎక్కడైనా గుమ్మడికాయలు కోసి కానీ నిమ్మకాయలు కోసిందంటే శబ్ద జ్ఞానము లేనివాడు, అంధపరంపరమైన వాడు, ఈ ఆధ్యాత్మికం పేరుతో ఉదర పోషణ వాళ్ళు అలాంటివి చేస్తారు. శబ్దం జ్ఞానము శృతుల జ్ఞానం ఉన్నవాడు అవసరం లేదు. శబ్దముతో సంకల్పంతోనే ఏదైనా సాధించవచ్చు. ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో 2 అప్ప చెల్లెలు ఉండేవాళ్ళు. వాళ్ళని బాంబే సిస్టర్స్ అంటారు. బాంబే సిస్టర్స్ అంటే లలిత సహస్రనామంలో మంచి ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు. వీళ్ళిద్దరిని కూడా బాంబే సిస్టర్స్ అంటారు. బయటకు వస్తే వీళ్ళని చూడంగానే లలితాదేవి రాయశ్రీలాగా రకరకాలుగా అంత బాగా ఉంటారనమాట వాళ్ళ శరీర ఆకారాలు. సరే వీళ్ళు నా దగ్గరికి ఇది ఒక శ్రీ విద్యా ఉపాసకుడు వాళ్ళని తీసుకొచ్చాడండి. అప్పుడు అవన్నీ చెప్పడం బాగుండదు కాబట్టి మీకు క్లుప్తంగా వివరిస్తున్నాను. తీసుకొచ్చి అయ్యా మరి వీళ్ళు 2 పలానా ఊళ్ళో వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అప్పచెల్లెలు పక్కన. వీళ్ళిద్దరికి సంబంధించిన వాస్తుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్లా చేశారు ఇవి కానీ వీళ్ళకి అనారోగ్యాలు రావటము, తర్వాత వచ్చేసి ఆర్థిక నష్టము, కుటుంబంలో కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్కి మొదలయ్యారు, ఇవన్నీ కట్టుకున్న తర్వాత ఇది అని చెప్పుకొచ్చారు.
సర్లేండి, మీరు ఆ సిద్ధాంతిని అడగాలి కదా. నాకు ఇప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేసి ఏమంటారు, మేము పలానా మంత్రం చెప్పారని చేయొచ్చా చేయకూడదు, ఆయన్ని అడగాలి, నన్ను ఇట్టు అడుగుతారు. నేను చెప్పలేదు కదా మీకు, నేనేం చెప్తున్నాను ఎంతసేపు మీకు అనుమానం ఉంటే శృతుల్లోకి వెళ్ళి తెలుసుకోమంటున్నాను. నన్ను అడిగితే నేనేం చెప్పగలను. మీరు ఎవరు వారాహి మంత్రం చేస్తున్నావు, భైరవ మంత్రం చేస్తున్నావు, ఎవరో చెప్పారు చేస్తున్నావు. ఇప్పుడు టీవీలు చెప్పేవాడు 100 చెబుతాడు, వినేవాడు ఉంటే ఎన్నేం చెబుతాడు. మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఎప్పుడు సంబంధించిన భాష ఏంటి ఎన్ని క్లారిటీ తెలుసుకోకుండా మీరు చేసి దాని నుంచి వచ్చే సమస్యలు ఇబ్బంది పడవాకండి. ఇప్పుడు మీకు చెప్పబోయేది కూడా అది. సరే, ఈ అప్పాచెల్లెలో ఒక 4-5 సార్లు నన్ను ఏమంటే మీరు మీ గురించి మేము ఆ గురువు గారు కూడా ఫలానా ఆయన చెప్పాడు, మీరు సర్వవేదములు అవతలున్నటువంటి ఉత్తరామనాయం కూడా రీసెర్చ్లు చేస్తారండి కదా, శబ్దాలు అవి ఇవి. మీరు ఒకసారి వచ్చి ఊరికే చూడండి చాలు, డబ్బులు ఎంతైతే అంత ఇస్తామంటే డబ్బుల గురించి కాదమ్మా, అమ్ముకునేది కాదు, నా వృత్తి అమ్మేది కాదు. కాబట్టి సరే వస్తాలే పైన ఒక రోజు మానుకొని వెళ్ళాను, మన అనుష్ఠానం మానుకొని పక్కన పెట్టి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళని లోతుగా చెప్పట్లేదు. వీళ్ళ చేత చాలాసార్లు ఇల్లు నైరుతి పెరిగిందని, ఈశాన్యం పెరిగిందని, ఆగ్నేయం ఈ చేయించిన సిద్ధాంతి గారు సొంతంగా స్థలం కొనుక్కున్నాడు. సరే, నేను అడిగా, అమ్మ మీరు చేయించిన సిద్ధాంతి గారిని తీసుకొచ్చి చూపించారు కదా, మీరు లలిత సహస్రనామాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి కఠోరంగా చేస్తున్నారు కదా, మరి సిద్ధాంతిని ఎంచుకున్నప్పుడు ఆ సిద్ధాంతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏం పని చేస్తారని చూడాలి కదా మీరు. ఆ సిద్ధాంతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏం పని చేస్తారు, ఈయన ఇంతకుముందు ఏం పని చేసేవాడు సిద్ధాంతంలో రాకముందు అన్నీ వెరిఫికేషన్ చేసుకోవాలమ్మా. మరి ఇప్పుడు మీ దగ్గర 20-30 లక్షల రూపాయలు పోయింది, ఆయనేమో స్థలం కొనుక్కున్నాడండి, ఆయన తీసేసామని చెబుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు మోసపోతున్నారు కాబట్టి వాడు మోసం చేస్తున్నాడు. మీరు ఇవన్నీ లలిత సహస్రనామం చదివితే ఎట్ట మోసపోతున్నారు. కాబట్టి అంటే కాదండి, మాకు ఒకసారి మీద వాళ్ళు పూజ గదిలోకి వెళ్ళడం జరిగింది. సరే, మీరు ఎట్లా చేస్తారో ఒకసారి పూజ చేసేప్పుడు నాకు ఫోన్ చేయండి అన్నాం. తర్వాత ఒకరోజు అడ్వాన్స్గా వెళ్ళి చూడటం జరిగింది. వాళ్ళ ఇంట్లో లలిత సహస్రనామం మొదలుపెట్టినప్పుడు ఇల్లు మొత్తం పూలతో అలంకరించారు. అర్థమైందండి. తర్వాత 5 ఒత్తులు వీళ్ళు చెప్తుంటారు కదా కొంతమంది, మా 5 రంగురంగుల దీపాలతో ఒత్తులు చేయండి, రంగురంగులు పెట్టండి, ఆ వినాయకుడు వస్తాడు, సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు, ఇవన్నీ కూటి మాటలు అన్నమాట. ఇవి చెప్తుంటారు కదా, ఇవి వీళ్ళన్నీ పెట్టేశారు ఆ గది నిండా దీపాలతోటి. సరే, ఇంక సామనాంగడ్డి కూడా పెట్టారన్నమాట. ఇల్లంతా పొగ గందరగోళంగా ఉంది. నేను ఇల్లు చూసి ఇందువల్లేనమ్మా మీకు అనారోగ్యాలు రావటం. ఈ పూలు దేవుడికి పెట్టమని చెప్పింది 200 సంవత్సరాల క్రితం సంగతి తీసుకోండి మీరు ప్రామాణికంగా. అప్పుడు పూలు అమ్మేవాడు కాదు కదా. పూలు అమ్మనప్పుడు మీ ఇంట్లో ఉన్నవి తోటల్లోనే దేవుడికి పెట్టుకోవడం సహజం అన్నమాట. అప్పుడు చెప్పింది ఆ ఋషులు చెప్పింది కాదు, ఇది ధర్మశాస్త్రాల్లో చెప్పారు. ఋషులు చెప్పరు ఇలాంటి పనులన్నీ. ఎందుకంటే వాళ్ళకి మొత్తం మానవుడు ఏం చెబితే ఏం చేస్తాడని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది చెప్పరు వాళ్ళు. అందుకని మంత్రాలు చేసుకోండి అని చెబుతారు. సరే, ఇప్పుడు ఒక పువ్వు తీసుకొచ్చి పెట్టావు అనుకో, సాయంత్రానికి వాడిపోతుంది. నువ్వు పెట్టిన పువ్వులు 3 రోజులు వాడతలేదంటే ఇందులో ఏం పెడతారు, ఏం చల్లుతారు, అవన్నీ నువ్వు పీలుస్తూ కూర్చుంటావు కదా. తర్వాత వచ్చేసి దీపారాధన చేసావు, ఈ రంగురంగులు కెమికల్స్తో గందరగోళంగా పెట్టావు, ఇందువల్ల నీకు అనారోగ్యాలు వస్తున్నాయి. తర్వాత లలిత సహస్రనామం నువ్వు కూడా భాష్యం అని అమ్ముతారు, అది తెచ్చుకొని చదువుకుంటే తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. వాస్తు గురించి ఇప్పుడున్న జనరేషన్లో ఎవడో వాస్తు ఎక్కువగా చూసుకునేవాళ్ళు 90% మంది లేరు. ఎందుకంటే అందరూ ఏసీలు పెట్టుకుంటున్నారు కదా. వాస్తు దేనికంటే ఎటు నుంచి గాలి రావాలి, ఎటు నుంచి గాలి పోవాలి, ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యాలుగా ఉంటానికి. ఇప్పుడు అసలు అవన్నీ ఏమున్నాయి, మొత్తం ఏసీలు బిగించుకుంటున్నారు, సెంట్రల్ ఏసీలు, లైట్ ఏసీలు. కాబట్టి దాని గురించి కూడా చూడక్కర్లేదు. ఆ బయట గాలి లోపలికి రాదు, లోపలికి గాలి బయటికి పోదు కదా. కాబట్టి దాని గురించి కూడా ఆ వాస్తవం అవసరం. ఇప్పుడు ఆయన ఏదో ఒక 20-30 లక్షల రూపాయలు దోపిడీ చేశాడు, అది ఇదని మీరు ఆయన పిలవబట్టి కదా చెప్పింది. నన్ను పిలిచారు, నేను వచ్చి ఇవి చెప్పా. మీ సత్యమో కాదు నేను చెప్పిన ఉపనిషత్తులోకి వెళ్ళి చూసుకోండి అని చెప్పి దాని గురించి బాగా వివరణ చెప్పడం జరిగింది. ఇంతది చెప్పిన తర్వాత వాళ్ళు ఒక 6 నెలలు లలిత సహస్రనామం భాష్యం శబ్దార్థం చదివినాక వాళ్ళ సూక్ష్మ శరీరం అనబడే మనసు బుద్ధుల్లో బాగా ఎక్కువగా ఈ యొక్క ఇన్ఫ్రా సౌండ్ వలన జ్ఞానం వచ్చి బాగా అనారోగ్యాల నివారణ, తర్వాత కుటుంబ సభ్యుల దురలవాట్లు ఇవన్నీ వాళ్ళు నివారణ చేసుకున్నారు.
మీరందరూ కూడా నెట్లోకి వెళ్ళి, నేను మీకు కొంచెమే చెబుతున్నా, ఎక్కువ చెప్పాలంటే ఇది ఒక 24 గంటలు చెప్పాలి ఇన్ఫ్రాసౌండ్ అంటే ఏంటనేది. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఏ మంత్రం చేస్తున్నా మీ యొక్క సూక్ష్మ శరీరం మీద పనిచేస్తుంది. దాని నుంచి నెగిటివ్లు వస్తాయా పాజిటివ్లు వస్తాయి అనేది నాకు తెలియదు, మీరు అనుభవించాలి. అప్పుడు ఏం చేయాలంటే మంత్రానికి మంత్రగాయత్రి ఉంటుంది. లేదు మనం ప్రయోగం కోసం వారాహిలు కిరాత వారాహిలు అలాంటి వారి మీద మీరు ప్రయోగించి అలాంటివి చేయదలుచుకున్నప్పుడు దాని నుంచి మీరు ఇబ్బందులు కూడా ఉంటాయి. దానికి బ్రహ్మ విద్యా మంత్రాలు చేయాలి, చేయకుండా అవి చేయకూడదు. చేస్తే ఏమవుతుందండి అంటే మీరు అనుభవించిన తర్వాత మీకు తెలుస్తుంది. స్వస్తి.